నోటి నుంచి మాట్లాడలే, చేతులెత్తాలి. మంచిది. మీకు ఒక్కరోజే సలి ఇక్కడ, మాకు 40 దినాలు ఈ సల్లుల్నే పోరాటం. పోరాటమేనా మీ అందరికీ దైవ దీవెనలు ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమి లేదు ఇందులో, నేనే మీకు కనపడుతున్నా కానీ మీరు నాకు మీరు కనపడకపోయినా దేవునికి మాత్రం మీరు ఖచ్చితంగా కనపడుతున్నాడు. నెంబర్ 1, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. చేతులను ఎత్తండి, నాకు అగపడతారు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మంచిది. ఈ రాత్రి కాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని నామములో, దేవాతి దేవుని నామములో గ్రేస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ సేవ తరపున, సంఘము తరపున, కుటుంబము తరపున, ప్రత్యేకంగా ఆవుదెడ్డి వారి కుటుంబము తరపున ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ 2 చేతులు జోడించి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని చూడక చాలా రోజులైంది కానీ మళ్ళీ ఇప్పుడు చూడాలంటే కనిపించట్లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా ధన్యులు మీరు. ఎందుకంటే నేను ఎప్పుడైనా ప్రార్థన సందర్భముగో లేకపోతే ఏదైనా ఫంక్షన్ అయితే మీ మధ్యలోకి రావటానికి, మీరు కూడా మీటింగులకో లేకపోతే ఏదైనా కార్యక్రమాలు ఏదైనా ఉంటే మరి మీరు అటు రావటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా తండ్రి తన రక్తములో కడగబడిన బంధము గనక ఏ విధంగానైనా దేవుడు మనందరినీ కలుపుతున్నాడు, మనందరినీ కలుసుకునేటట్టుగా చేస్తున్నాడు. యేసయ్యకే సమస్త మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడంట. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, చెప్పండి, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. మరి ఎవరిని ప్రేమిద్దాం మనం? చెప్పండి. ఈ రాత్రి దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించే దేవుడు. ఇందాక ఇక్కడ ఉన్న వారిలో ప్రేమను గురించి పడింది ఆ బిడ్డ ప్రార్థన, అదే పాట. దేవునికి మహిమ కలుగును గాక. తన అరచేతిలో చెక్కుకున్న ప్రేమ, తన ఆధ్వర్యంలో పెంచే ప్రేమ, ఆ ప్రేమను గురించి ఎవడు వర్ణించలేడు. ఆ ప్రేమ యేసయ్య ప్రేమ. తుద శ్వాస వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ప్రేమ. నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచేటప్పుడు, మీరు వినేటప్పుడు చక్కగా వినటానికి ప్రయత్నం చేయండి. చూడండి, 116వ కీర్తనలు 116వ కీర్తన మొదటి చరణము ఫస్ట్ వాక్యం చదివితే ప్రభు అక్కడ మాట్లాడుతున్న మాట, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. చాలండి. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన, నా మొర, నా విన్నపములు, నా కన్నీళ్ళు, నా ప్రార్థన, నేను చేతులెత్తుట, నేను కూర్చునుట, నా ప్రభు నన్ను ఆలకించి ఉన్నాడు. ఆలకించిన దేవుడే కాదు, కొంచెం కింద చదివితే ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడో. దయచేసి ఇక్కడ మేము ప్రైజులు ఏమి ఇవ్వట్లేదు, స్పష్టంగా ఒక్కరు మాత్రమే చదవండి. ప్రైజ్ ఏమి ఇవ్వట్లే. అలా అని మీరు అందరూ నోర్లు మూసుకోబాకండి. చదవగలిగిన వాళ్ళు స్పష్టంగా కొంచెం గంభీరమైన స్వరముతో చదివితే దేవుడు మిమ్మల్ని నన్ను దీవించి మనందరిని ఆశీర్వదించును గాక. చదవండి. కాగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను, ఆయన నాకు సెవియొగ్గను. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తానంట, దేవుడు నీకు చెవి ఎగ్గుతాడంట. దేవుడు నీ ప్రార్థన వింటాడంట. దేవుడు నీ మనవలు వింటాడంట. అంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తే? దేవుణ్ణి ప్రేమిస్తుంటే దేవుని యొక్క నామములో నువ్వు మోకరించిన, నువ్వు మొరపెట్టినా, నువ్వు కన్నీళ్లు కార్చినా దేవుడంట ఆలకిస్తాడంట, అంగీకరిస్తాడంట. అంతేకాదు, కీర్తనలు 4వ అధ్యాయము 2వ వచనం, కీర్తనలు 4వ అధ్యాయము 2వ వచనము చూడండి. అక్కడ కూడా, నరులారా
చూడండి, నరులారా ఎంతకాలము నా గౌరవమును మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు. ఒకటి దేవుని స్వచ్ఛంగా ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడనే మాటను నువ్వు గుర్తించాలి. ఎంతకాలము మీరు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నావు. ఒకటి నెంబర్ 1, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆయన సంకల్పము చొప్పున సమస్తము సమకూర్చి మేలులు చేస్తాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుణ్ణి ప్రేమించిన వారికి ఏ కొరత ఉండదు, ఏ లోటు ఉండదు. కానీ ఇక్కడ కూడా ఎంతకాలము మీరు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు. వ్యర్థమైన వాటిని విసర్జించాల్సింది పోయి వాటిని కూడా ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. ఒకటి దేవుణ్ణి ప్రేమిస్తే నరుడికి మేలుంది కానీ, మానవుడికి మేలుంది కానీ, వ్యర్థమైన వాటిని నువ్వు ప్రేమిస్తే వాటి వల్ల నీకు ప్రయోజనము లేదు. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన సంకల్పము చొప్పున ఆయనకు నువ్వు మొరపెట్టగా ఖచ్చితంగా నీ యొక్క మనవలు, నీ యొక్క మాటలు ఆయన ఖచ్చితంగా వింటానని చెప్పాడు. వ్యర్థమైన వాటిని నువ్వు ప్రేమిస్తే అది నిష్ప్రయోజనమే కానీ ప్రయోజనము లేదు. ఒకటి చాలా రకాలుగా ప్రేమిస్తుంటాం కానీ దేవుని స్వచ్ఛంగా నువ్వు ప్రేమిస్తే ప్రభు దీవెనలు నువ్వు పొందుదువు గాక. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యాన్ని కూడా మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి సామెతల గ్రంథము చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వాక్యము. నన్ను ప్రేమించిన వారిని చూసారండి, నన్ను ప్రేమించిన వారిని నేను వారిని ప్రేమిస్తున్నాను. అంటే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం ప్రేమించే విషయంలో దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. వ్యర్థమైన వాటిని నువ్వు ప్రేమించి దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అన్నావనుకో, నిన్ను దేవుడు ప్రేమించడు. దేవుడు నీ మనవలు ఆలకించడు. నువ్వు చేసే విధానం ఏదైనా ఉందంటే దేవుని మీద నువ్వు డిఫెండ్ అయ్యి, అంటే దేవుని మీద నువ్వు నమ్మకంగా ఆనుకొని ప్రభునామని నువ్వు ప్రేమిస్తే, నన్ను ప్రేమిస్తున్నావు గనక నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఈ మాట ఎలా ఉందంటే, ఒక సామెత ఉంది, మనందరూ వాడక పదం. ఏమంటారంటే, అట్టు పెట్టి నమ్మకు అట్టున్నర. అంటే నువ్వు పెడితే మళ్ళీ ఎదుటివాడు నీకు పెట్టగలుగుతాడు. నువ్వు ప్రేమిస్తేనే కదా ఆ తల్లి నిన్ను ప్రేమించేది, అంతే కదండి. నువ్వు ఇస్తేనే కదా మళ్ళీ నీకు ఇవ్వబడేది. వాక్యం సెలవిస్తుంది, ఇవుడి మీకు ఇవ్వబడును, దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఈ వాక్యము ఎలా చెబుతుందంటే, నువ్వు పూర్తిగా దేవుని ప్రేమించాలి, నువ్వు పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలి. మనం కొంతసేపు దేవుని మీద అనుకుంటాము, కొంతసేపు లోకం మీద అనుకుంటాం. ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాము కానీ మనం దేవుని పూర్తిగా ప్రేమించాం. ఎలా ప్రేమిస్తావంటే ఆపాపుగా, అంటే అవసరమైనప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తావు, అవసరం తీరితే మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతావు. కానీ దేవునికి నువ్వేమై ఉండవంటే ప్రేమిస్తున్నావు అంటున్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ప్రేమించట్లేదు. నీ అవసరాన్ని బట్టి, నీ అక్కర్లు బట్టి, నీకున్నదాన్ని బట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. కాదు, అది కాదు అయ్యా. నష్టమైన కష్టమైన ఏబుని చూసారా మీరు? ఏబు ఎంతకాలం ప్రేమించాడంటే, ఆయనే చివరికి ఆయన చనిపోయే స్థితిలోకి వచ్చినా కూడా నోటి మాట ద్వారా కూడా దేవుణ్ణి దూషించలేదు. అది ప్రేమ. ఏబు ఎలా ప్రేమించాడు, దానియేలు ఎలా ప్రేమించాడు, మోషే ఎలా ప్రేమించాడు. మోషేకు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, దేవుణ్ణి మరిచాడా? వెనక చూస్తే సైన్యం, ముందు చూస్తే సముద్రం. దేవుణ్ణి ఆగాడా? దేవుణ్ణి ఆపాడా? ప్రేమ చూపించకుండా. ప్రేమ ఎలా ఉందంటే వర్ణింపలేని ప్రేమ అది. అవును, అప్పుడు మోషే దేవుని ప్రేమించాడు గనక మోషేకు ఒక సూచన చూపించాడు. అతడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తానన్న మాట ఖచ్చితంగా 20 లక్షల మంది ప్రజలు
6 లక్షల మంది ప్రజలు మోషే నాయకత్వములో మోషే నడిపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలని మోషే దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి గనక మంచి ఉపమానం చూపించాడు. మోషే, నువ్వు భయపడవద్దు, సముద్రానికి భయపడవద్దు, వెనక చూసే వెనకొచ్చే సైన్యానికి నువ్వు భయపడవద్దు, నువ్వు నాకు భయపడిన వానువు గనక ఇప్పుడు నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం మీద చూపించు. ఆ సముద్రం 2 పాయలైపోయింది. అక్కడ ఎవరిని ప్రేమించాడు చెప్పండి? అనేకులు అక్కడ చాలా రకాలుగా మాట్లాడారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుని నమ్ముకున్న తర్వాత నిన్ను చాలామంది చిత్రహింసలు పెట్టే వాళ్ళు ఉంటారు, లేదా గాయపరిచే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, ఏమండి తునేకరించే వాళ్ళు ఉంటారు. అక్కడ మోషేను కూడా చాలామంది చాలా చాలా గోల చేశారండి, చాలా చాలా చనిగారండి, చాలా చాలా ఎర్రజిమ్మినట్టుగా మాట్లాడారు. మోషే, ఐగుప్తులో నుంచి కానాకు ఎందుకు తీసుకొచ్చావు? మాకు అక్కడ ఇల్లు లేవా? మాకు పంట పొలాలు లేవా? నువ్వు రమ్మంటేనే కదా మేము ఇక్కడికి వచ్చింది. మరి నీ మాటను బట్టి మేము వస్తే మాకు శ్రమ ఎదురైంది, ఎర్ర సముద్రము ఎదురొచ్చింది. ఇప్పుడు మేము పోవాలంటే సముద్రం అడ్డొచ్చింది. ఇక్కడ ఆగిపోతే పరో సైన్యం, వెనక శత్రు సైన్యం తరుముకొని వస్తున్నారు. ఎలా ఎలా మనం బ్రతికేది అని ఒక్కళ్ళిద్దరు కాదండి మోషే మీద తిరగబడది. చాలామంది, 7 మంది కాదండి చెప్పాలి, లక్షల మంది ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు నీ మీద కూడా తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు. కానీ మోషే అంతమంది మనుషులు ఉన్నప్పటికైనా మోషే మనుషుల వైపు చూడలేదు, ఆకాశమందున్న దేవుని వైపు చూశాడు. ఆ దేవుని ప్రేమించాడు గనుకనే అక్కడ మంచి ఉపమానం దేవుడు ఇచ్చేశాడు. భయపడవద్దయ్యా, నీ చేతి కర్ర ఆ సముద్రం మీద చూపించమంటే ఆ సముద్రం ఏమైపోయిందండి? ఎన్ని పాయలైంది? 2 పాయలు. ఏవండి, సముద్రాన్ని చీల్చిన దేవుడు నీ సమస్య నుంచి విడిపించలేడంటవా? సముద్రాన్ని సరిచేసిన దేవుడు నిన్ను సరిచేయడంటవా? సముద్రం ఆగిపోమంటే ఆగిపోయింది, నీ సమస్యలు ఆగమంటే ఆగవా? ఎవరిని ప్రేమిస్తే? దేవుణ్ణి ప్రేమిస్తే. అర్థమైన వాటిని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నాం? మనం అందరం ఏం చెప్పుకుంటామంటే క్రైస్తవులమని చెప్పుకుంటాం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం. దేవుని లక్షణాలు మనలో ఉండవు, దేవుని ప్రేమ మనలో ఉండదు, దేవుని యొక్క ఆలోచనలు మనలో ఉండవు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన వాటిని మరవండి, శ్రేష్టమైన వాటిని మీరు ప్రేమించండి. ఆ శ్రేష్టమైనది ఏదో కాదు, దేవుని వాక్యం, దేవుని సన్నిధి, ఆయన నామాన్ని ఘనపరచండి. మీ నామాన్ని దేవుడు ఘనపరుస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14వ వచనం. 91:14 కీర్తనల గ్రంథం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాడన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అతడు అనే దాంట్లో నువ్వు ఉండవా? నేనున్నానా? అతడంటే ఎవరు? దేవుణ్ణి నమ్మిన ప్రజలు, దేవుని ఎరిగిన ప్రజలు, దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు. ఆ ప్రజల్లో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అతడు అంటే మనము. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించాలన్నా, ఇడిపించాలన్నా, స్వస్థపరచాలన్నా, నడిపించాలన్నా, లేపాలన్నా, నడిపించాలన్నా దేవుని వశములోనే ఉందండి. ఏ మనుషుడు నడిపించలేడండి. ఏ మనుషుని వల్ల బాగు చేయటం చేత కాదండి. చెడగొట్టే వాళ్ళు ఉండరేమో కానీ చెడగొట్టి పాడు చేసిన నిన్ను బాగు చేసే దేవుడు ఒక ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నిన్ను నేను బ్రతిమలాడుకుంటున్నా. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, అతడనగా ఎవరమంటే మనమే. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు అనుకుందాం, దేవుని నమ్మిన నాయకులు అనుకుందాము, యాజకులు అనుకుందాము. ప్రస్తుతం ఈరోజు నువ్వు సంఘ బిడ్డవే కావచ్చు, విశ్వాసవే కావచ్చు, పరిచారకుడి కావచ్చు, యాజకుడివే కావచ్చు, సంఘ పెద్దవే కావచ్చు, సంఘ విశ్వాసవే కావచ్చు. నువ్వు అతన్ని ప్రేమిస్తుందంటే, ఆ దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడండి? తప్పిస్తాడు. ఇంకా చూద్దాము.
కింద చదవండి అదే మాటను ఒక్కసారి. అతడు నన్ను ఎరిగినవాడు. నామం అంటే ఆయన గుర్తులు, ఆయన చేసే ఆశీర్వాదాలు, ఆయన చూసిన అద్భుతాలు, ఆయన చేసిన మహిమ కార్యాలు, ఆయన రక్షణ, ఆయన ఆనందాన్ని, ఆయన పునరుద్ధాన దినమని ఆ నామమును ఎరిగినవాడు. నా నామమును అతడు ఎరిగినవాడు గనక నేను ఘనపరుస్తానని చెప్పాడు. ఒకటి ప్రేమిస్తానన్నాడు, రెండోది ఘనపరుస్తానన్నాడు. దేవుణ్ణి ప్రేమించటం ఒక్కటి నువ్వు నేర్చుకుంటే సమస్త ఆశీర్వాదాలు ఈ రాత్రి పొందుదువుగాక, సమస్త దీవెనలను పొందుదువుగాక. ఆమేన్ చెప్పట్లేదు, వెనకుండలో స్వరం వినపడాలి. చేతులెత్తి చెప్పండి ఒకసారి, ఆమేన్ ఆమేన్. ప్రేమిస్తుంటే దేవుని నామాన్ని నువ్వు ఎరుగు ఉంటే, ఆయన నామాన్ని నువ్వు ఘనపరిచినట్టుగైతే దేవుడు కూడా నిన్ను ఏం చేస్తానన్నాడండి? గణపరుస్తానన్నాడు. ఈ రాత్రి దేవుడు ఇంత మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఇంతమందికి యేసయ్య వాక్యం అందుతుందంటే నువ్వు ధన్యురాలివి, దైవ దీవెనలు పొందుకోగలుగుతున్న బిడ్డ. ఇంకా చూడండి, సామెతల గ్రంథం పరిశుద్ధ గ్రంథముల నుంచి 8వ అధ్యాయము 21వ వచనం చదవండి. నన్ను ప్రేమించిన వారిని చూడండి, దేవుని ప్రేమిస్తానంటే ఏ కర్తగా చేస్తానన్నాడండి? నువ్వు పేదరాలు అంటున్నావు, కానీ నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని ఆజ్ఞను నువ్వు పాటిస్తే ఈ పేదరాలే ఒకరోజు ధన్యురాలుగా మార్చబడుతుంది. ఈ పేదవాడే ఒకరోజు ధన్యుడిగా మార్చబడబోతున్నాడు. నువ్వు పేదరాలువు కాదు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతను ఏం చేస్తున్నాడండి? ఆస్తికర్తలుగా ఉండాలని ఎవరిని అంటారండి? ఆస్తులు ఉండాలని అంటారు, సంపద ఉన్నోళ్ళు అంటారు, ధనవంతులు అంటారు, పొలాలు, కార్లు, మిద్దెలు, మేడలు ఉండాలని ఆస్తులు ఉండోళ్ళండి వాళ్ళు అంటారు. వీటితో పని లేదు. దేవునికి నీకు కావాల్సింది ప్రేమ నీలో ఉంటే నువ్వు ఆస్తికర్తవే. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పు. ఉంటే ఆస్తులు మనిషికి కనిపించాయి, కానీ నీలో దేవుని ప్రేమ లేదు. నీకు మనుషులకు కనిపించేది ఆస్తులున్నాయేమో కానీ దేవునికి అసహ్యంగా జీవించే జీవితం ఉంది. అందుకనే నీకు ఎన్ని ఆస్తులు ఉంటేవి నువ్వు ఆస్తికర్తవు కాదు, నువ్వు ధనవంతుడువు కాదు. చూసావా, అతడు నన్ను ప్రేమిస్తే నేను అతన్ని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఏ కర్తవు ఈ రాత్రి నువ్వు? ఆస్తికి అంటే దేవుని నువ్వు ప్రేమిస్తే దేనికి కర్తవ్యమైనప్పుడు? ఆస్తులకే కర్తవ్యనవు. ఆ డబ్బు, ఆ కార్లు, ఆ పొలాలుండ మనిషి ఎలాంటి ఆస్తిగా మార్చబడ్డాడో ఈ రాత్రి ఆ క్వాలిటీ ప్రభు నీకు ఇస్తున్నాడు. ఈ రాత్రి ఆ దీవెన దేవుడు నీకు ఇస్తున్నాడు. అంతకంటే ఆశీర్వాదం నీకు ఇచ్చేశాడు బిడ్డ. చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్పు దయచేసి. నిన్ను పేదరాలుగా చోట్ల దేవుడు ఒకటి ప్రేమించంతే, ఒకటి యేసయ్య వాక్యాన్ని గైకొనంతే, ఆయన నామాన్ని ఎరుగు ఉండంతే, తుద శేష వరకు ప్రభు కొరకు నిలబడు. నిన్ను గణపరచువాడు ఆయనే, నిన్ను మహిమపరచువాడు ఆయనే, నిన్ను ప్రేమించేవాడు ఆయనే, నిన్ను ఆస్తికర్తగా చేసేవాడు ఆయనే. ఎవరాయన? దేవుడే. దేవునికి స్తుతి కలుగును గాక. తర్వాత కింద చదువునా, పూర్వకాలము నుండా ఏవండి, దేవుడు ఈ రాత్రి ఇన్ని మాటలు మనందరితో మాట్లాడేది ఏంటంటే దయచేసి నిన్ను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఇంకా చూద్దాం, ఇంక కొన్ని 3 మాటలు మీకు నేను చెప్పి ముగించాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభు ఈ రాత్రి మాట్లాడే మాట ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము. చూసారండి, ఇక్కడ ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించేవాడు. ఇక్కడ ఏ ప్రేమ చూపించాడంటే ఆజ్ఞ అంటే ఏందండి? దేవుని వాక్యము పాటించిన వాడు, దేవుని నామాన్ని ప్రేమించిన వాడు. మనం వినటానికి వింటున్నాం కానీ ఆజ్ఞను పాటించట్లేదండి. ఆజ్ఞను అతిక్రమించటము పాపం అని చెప్పేశాడు. అంటే వాక్యాన్ని విని వదిలిపెట్టావనుకో, దేవుని వాక్యమని నువ్వు విని వదిలిపెట్టి దైవాన్ని దేవుని పక్కన పెట్టి మళ్ళా నీ సొంత నిర్ణయాలు, నీ సొంత ఆలోచనలు, నీ మానవ తలంపులతో నడిచినవనుకోండి, అక్కడ దేవుని ఆజ్ఞను నువ్వు ప్రేమించలేదు. దేవుణ్ణి నువ్వు ప్రేమించలేదు. ఏం చేసావంటే వ్యర్థం చేసావు. అక్కడ
అందుకని నా ఆజ్ఞలను ప్రేమించిన వాడు, నా ఆజ్ఞలను గైకున్నవాడు, చదవండి, నన్ను ప్రేమించిన వాడు ఆజ్ఞలను ప్రేమించాలంట. అంటే వాక్యాన్ని ప్రేమించాలి. దయచేసి చాలా మంది అండి కంటికి కనపడియే ప్రేమిస్తున్నారు, కానీ దేవుడు కంటికి కనపడకుండా ప్రభు నీతో మాట్లాడే మాటలు, దేవుడు నిన్ను కాపాడేవాడు, నిన్ను, నీ ప్రజలని, నీ బిడ్డలని కాపాడేవాడు. నిజంగా ఆయన ఆజ్ఞను నువ్వు పాటించాలి, వాక్యాన్ని మనము పాటించాలి. వాక్యానుసారంగా నడవట్లేదండి. ఈ చెవితో వింటున్నాము, ఈ చెవితో ఏం చేస్తున్నామండి? మనుషులు ఈనాడు అద్భుతాలకు అలవాటు పడిపోయారు, కానీ ఆజ్ఞలకు పాటించట్లేదండి. ఏమండి, నువ్వు పాటిస్తే వాటి వల్ల అన్ని దేవుడు నీకు సమకూరుస్తాడు. దేవుని ఆజ్ఞను నువ్వు పాటించాలి, పాటించాలి. తర్వాత చదువు తల్లి. నన్ను ప్రేమించిన వాడు, చూశారండి, నన్ను ప్రేమిస్తానంట, నా తండ్రి వల్ల వాడు ప్రేమిస్తాడు. ఒక్క జీసస్ని ప్రేమిస్తే పరలోకములున్న యేసు ఆయన మహిమనంత మనము ప్రేమిస్తున్నాము. ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎలా ప్రేమిస్తున్నావు, ఎలా నువ్వు దేవునిలో ఉంటున్నావు అన్నది ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞని ప్రేమించండి, ఆ తండ్రిని ప్రేమించండి, ఆ తండ్రి చిత్తాన్ని మీరు ప్రేమించండి. అందుకనే ప్రేమతో నన్ను నీవు పిలిచావయ్యా, దయతో నన్ను నీవు, ప్రేమతో నన్ను నీవు పిలిచావయ్యా, దయతో నన్ను నీవు కరుణించవయ్యా. నీవే నీవే నా ప్రాణ ప్రియుడవో, నీవే నీవే నా మంచి యేసయ్యా, నీవే నీవే నా ప్రాణ ప్రియుడవో, నీవే నీవే నా మంచి యేసయ్యా. ప్రేమతో నన్ను నీవు పిలిచావయ్యా, దయతో నన్ను నీవు కరుణించావయ్యా. ఎలా పిలిచాడండి దేవుడు మనల్ని? ప్రేమతో, ప్రేమతో, ప్రేమతో పిలిచేటప్పుడు మన పిల్లలు మనకిష్టమైనప్పుడు, మనకు ముద్దుగా ఉన్నప్పుడే పిలుస్తావు. కానీ నీ బాబు, మీ బాబు, మీ పాప, లేదా మీ భర్త, మీ భార్య కొంచెం కష్టంగా ఇష్టం లేని పనులు చేసేటప్పుడు రా నాన్న అని పిలిచి ఎత్తుకుంటావా? వాడు ఏదో రోత రోతగా కనపడ్డాడు, సంకని ఎత్తుకుంటావమ్మా? ఎత్తుకుంటావా? ప్రేమతో ముద్దు పెట్టుకుంటావా? మరి నువ్వు ఆ బిడ్డ రోతగా ఉంటేనే, లేదా వాడు మాట వినకపోతేనే నువ్వు ఎన్నెన్నో మాట్లాడి అప్పుడు దగ్గరికి తీసుకుంటావే. మనం చేసే అన్నీ కూడా, మనం చూసే అన్నీ కూడా, ఏవండి ఎంత రోతలమో తెలుసండి. మనం కానట్టుగా ఉన్నారు మీరంతా. ఎంత పాపిష్టోళ్ళమో తెలుసండి, ఎంత కోపిష్టోళ్ళో తెలుసండి, ఎంత రోతలమనండి. నిజంగా చెడిపోయి పడిపోయి త్రాగుబోతులు, తిండిబోతులు, ఏవండి తిరుగుబోతులు, ఏవండి అన్ని పోతులే. దేవునికి స్తుతి కలుగును గాక. అలాంటి వాళ్ళని దేవుడు ఎలా పిలిచాడంటే అమ్మా అని పిలిచాడు, నానా అని పిలుస్తాడు. ఆయన ప్రేమ వేరు, మన ప్రేమ వేరు. ఆయన పిలుపు వేరు, మన పిలుపు వేరు. ఆయన ప్రేమించే విధానం వేరు, మనము ప్రేమించే విధానం వేరు. మన ప్రేమకు, యేసయ్య ప్రేమకు చాలా డిఫరెంట్గా ఉంది. ఏమండి, యేసు ప్రభుతో పాటు ఉన్నవారు కూడా, పేతురు అంటాడు కదా, పేతురా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, ఏంటి ప్రభు అలా అన్నావు, డౌట్ వచ్చిందా నీ మీద? నా మీద నీకు డౌట్ వచ్చిందా? ఎంత బొంకాడు తెలుసా? పేతురా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నా అన్నప్పుడు దేవుడు అంటాడు, ముమ్మారు తెల్లారిపాటికి 3 సార్లు నువ్వు నా గురించి అబద్ధం ఆడతావని చెప్పేశాడు. నన్ను నువ్వు ఎరగమని ఎవరు చెప్పాడు మాట? ఇప్పుడు కూడా మీరు దేవుని ప్రేమిస్తున్నారంటే ఏం చెప్తారు తెలుసా? ప్రాణమయ్యా, అసలు దేవుని తప్ప మీ ఎవ్వరూ ప్రేమించట్లే, అసలు మాకు ఏది తెలియదయ్యాగా, దేవుడే మేమే, ఇదే మీరు చెప్పేది, అవునా కదా? పొద్దున్నైతే పచ్చి మోసాలు, అబద్ధాలు, బుగుతులు కదా, మాట్లాడరా? ఏం మాట్లాడరిందమ్మా? అవును, మళ్ళీ మనం ఏం చేస్తాము? యేసయ్యను నమ్ముకున్నాం, ప్రభును నమ్ముకున్నాం, వద్దు
దయచేసి నేను ఈ రాత్రి ఎందుకు చెప్తున్నానంటే, పేతురుతో చెప్పినట్టు ఇంకొక ఆయన కూడా అంటాడు, నిన్ను ఏమంటాడు ఆయన, తోమాని ఏమంటాడండి, నీ చేతుల గాయాలు నేను గుర్తించాలంట. అబ్బో, ఆయన ఒక ప్రేమ. అందులో సింహ ఏంటంటే, నీ గాయములో నేను ఏలి పెడితేనే కానీ నేను నిన్ను నమ్మను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కూడా ఎన్ని సంవత్సరాలు బాప్టిజం తీసుకున్నాడే, ఆయన ఎమ్మడి తిరిగిన ఆయన కూడా ఆయనలే మన దేశానికి కొంచెం సువార్త ప్రకటించాడు తోమా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళే పచ్చి ఆ దేవుని ఎరగనన్నారంటే ఇక మనమైతే పొద్దున్న లేస్తే చెప్పుకోవాలిగా. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? ఒకసారి చెప్పండి, ప్రేమిస్తున్నారా? డౌట్ అయిపోయిందిగా. ప్రేమిస్తున్నారా? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే అతను నేను తప్పిస్తా, అతను నేను ప్రేమిస్తా, అతను నేను నడిపిస్తా, అతను నేను వింటానంటున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నావు ఈ రాత్రి? నా తండ్రి ఎలాంటి వాడు తెలుసా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మన తండ్రి పాదపీఠం ఎంత ఉంటుంది? మన తండ్రి అంటే మీ తండ్రి, మళ్ళీ కన్న తండ్రి పాదపీఠం ఎంత ఉంటుంది? ఒక జాన్ ఉంటుంది, ఒక అడుగు ఉంటుంది కదా. మరి ఆయన అక్కడ కూర్చొని కాలు జాబితే ఇక్కడ ఆనిద్దంట. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన ప్రేమ గొప్పదా, ఈ ప్రేమ గొప్పదా? అందుకనే మన ప్రేమలో కపటం ఉంది, మన ప్రేమలో మోసం ఉంది, మన ప్రేమలో దోషం ఉంది. యేసు ప్రేమలో ఏ పాపము లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు యేసును ప్రేమించాలి, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, యేసయ్యను ప్రేమించాలి. సావైనా బ్రతుకైనా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మేలులకే దేవుని నమ్ముకోబాకండి, ఆశీర్వాదాలకి దేవుని నమ్ముకోబాకండి. మరణం వరకు నీతో ఉంటానని అనుకొని దేవుని దగ్గరకు రండి. ఎప్పుడు దాకా? కొంతమంది డేట్లు పెట్టుకుంటారు, వాయిదాలు పెట్టుకుంటారు. మా పెద్ద కొడుకు పెళ్ళి అయితే నీ మందిరానికి వస్తాయా? పెళ్ళి అయిపోయింది, ఆగిపోయింది. ఇక ఏ డేట్ అది? మా పెద్ద కుమారుడు పెళ్ళి అయితే నిన్ను మందిరానికి వస్తా, బాప్టిజం తీసుకుంటా. ఆ బాప్టిజం తీసుకుంటారు, ఆ మందిరానికి వస్తారు, ఇక అంతటితోటే స్లో అయిపోతుంటారు. అయ్యా మాకు ఇది జరిగితే నీ మందిరాన్ని, అది కాదు. నువ్వు నమ్మితే దేవుడు అదేం చేస్తాడు, ఇదేం చేస్తాడు. మొక్కుబొళ్ళు అలా మొక్కుకోబక్కండి. అయ్యా మరణం వరకు నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానయ్యా. నీ ప్రేమ అలాంటిదయ్యా, ఎవరు ప్రేమించగలరయ్యా? అవును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, అతడు నన్ను ప్రేమించాడు గనక నేను అతనిని తప్పించదని. ఇక సమయంలో అంటాడు కదా, అతడు నన్ను ప్రేమించాడు గనక నేను అతన్ని ప్రేమిస్తా, గణపరుస్తా. ఏం చేస్తాడు? ప్రేమిస్తా, గణపరుస్తా. ఆస్తికర్తలు అన్నాడు, చూసారండి. స్థిరమైన ఆస్తి కూడా అంటాడు అక్కడ, ఇందాక చదివితే. ఆస్తి అన్నాడు, స్థిరమైన ఆస్తి. అదే సామెతలు చూడండి ఒక్కసారి. సామెతల గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుంచి 8:21. సామెతల గ్రంథం 8:21 అమ్మ. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేసేదను. ఏమి నింపుతాడంటండి? నిధులు. నిధులు అంటే ఏంటండి? అలా చూస్తారు, ఏం మాట్లాడలేదు. నిధులు అంటే ఏంటి? మీకు నిధులు కావాలి. ఇప్పుడు మన ప్రభుత్వం వాళ్ళు కొన్ని నిధులు విడుదల చేస్తారు. కొన్ని నిధులు ఏం చేస్తారండి? విడుదల చేస్తారు. ఏదో ఒక విడుదల. మీ పిల్లలకు జాబ్ అని, స్కూళ్ళు కడతామని, ఉచితంగా వైద్యమని, ఫ్రీ బస్సులని. ఇప్పుడు మనకు బస్సులకు మీకు విడుదల పెట్టలేదమ్మా నిధులు. ఆ డబ్బులు వేయటమని, డోకరా అని, ఆ స్త్రీశక్తి అని. ఇప్పుడు మీకు ఉచితంగా ఉందిగా, మాకు కూడా ఉచితమైంది అక్కడ బస్సు. కిక్కిరిసిపోతున్నారు. అది విడుదల, ఒక నిధి, ఒక ప్రాజెక్టు. మరి మానవాళ ఇంత ప్రాజెక్టుకి ఇంత దీవెనిస్తే అసలు నీ నిధులు అన్నీ నీకు ఫ్రీగా వస్తాయంట. కొనుక్కుంటే కాదమ్మా, అడుక్కుంటూ వస్తాయి. ఏమని అడగాలి? ప్రభువా ఇది నాకు కావాలయ్యా, నా కుటుంబానికి ఇది అవసరమయ్యా, నా బిడ్డలకి ఇది అవసరమయ్యా. ఆరోగ్యం అవసరమైతే ఆరోగ్యం అడుగు. ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కొంతమంది ఏమడుతారు తెలుసా? డబ్బు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత జబ్బు. డబ్బు, జబ్బు రెండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఈ రాత్రి దేవుడు ఇంతగా చక్కగా నీతో మాట్లాడుతున్న మాట, నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతుండే, నీ నిధులను నేను దేని వల్ల నింపుతానన్నాడు. నువ్వు కొనుక్కోవలసిన పని లేదు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తే తమ్ముడు? ప్రేమిస్తున్నావని ఒకసారి పక్కన అడుగు. నిన్ను కాదు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని అడుగు. మరి అది చెప్పకపోతే ఇంకేం చెబుతాం మనం? ప్రేమిస్తున్నామన్నాం ఆమె ఉంటుంది ఇక, అంతే కదా. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నా, దేవుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నా, దేవుని దగ్గరికి వస్తావంటే వస్తా, అంతే కదా. మరిగా నువ్వు వచ్చినాం కదా, కనపడుతున్నావు, నీ కళ్ళు ఎవడు దుబ్బేయడు? ఎటింటున్నావు నువ్వు? వచ్చావు, మేము ప్రేమిస్తున్నాం, మంచిది. ఇక్కడ ప్రేమించటం కాదు, ఎప్పుడు దేవుని ప్రేమించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకనే పూర్ణ మనసుతో పూర్ణ బలముతో, చాలండి. ఏ బలం అంటది? పూర్ణ బలము, పూర్ణ ఆత్మ, మనసు కలిగి ప్రేమించాలంట. కానీ ఆ పాపకు కాదు, పాట మాత్రమే మాడతాం, పాట మాత్రమే పాడతాం, కానీ ఆపున్నవర్ అదే ఆ పాపకి ప్రేమిస్తాం. ఇవాళ ఆదివారం కనుక నిన్ను ప్రేమిస్తా, రేపు సోమవారం కనుక ఇంకొకటి. దేవునికి స్థితి కలుగును గాక. అలా కాదండి, అలాగది బిడ్డ, నిత్యము ప్రేమించాలి, నిత్యము ప్రేమించాలి. నిజంగండి, ఏబుకి ఏం సర్వము నాశనం అయిపోయాడండి. దేవుణ్ణి ఏమన్నా వదిలాడండి? వదిలాడు బిడ్డ? మనకేందండి, కోడి పిల్ల తెచ్చినా, కుక్క పిల్ల తెచ్చినా, ఏదన్నా వస్తువు తెచ్చదు, అమ్మో దేవుడు మనకి ఏమనుకోబకండి దయచేసి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్య ఇప్పుడు కాదండి, చాలా రోజుల క్రితము ఆంధ్రాలో తెలంగాణ మొత్తం మీద ప్రార్థనకు వచ్చింది. కొన్ని రోజుల పాటు ప్రార్థనకు వచ్చింది తల్లి. ఆమె ఏదో మొత్తం మీద ప్రార్థనకు వచ్చింది. మళ్ళీ ప్రార్థనకు రాలేదని నేను అడిగితే, ప్రార్థనకు వచ్చి ఇంటికి పోయిన తర్వాత తెల్లారే, అమ్మో దేవుని దగ్గరికి పోతే ఇప్పుడు నాకేమైనాయి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అంటే ఇప్పుడు మనకు ఆ దేవుడు మనకు కలిసి రాలే. దేవునికి మేము కలుగును గాక. అలాంటి ఆలోచనలతో రాపక్కండి దయచేసి. ఈ సాధ్యమైనంత వరకు నువ్వు దేవుని నమ్మినా మోసం చేస్తాయి, నమ్మకపోయినా అవుతాయి. అవి ఆగుతాయా? ఈ ముక్కున్నది ఏమిటికి? ముక్కున్నది ఏమిటికండి? పెద్ద అన్నట్టు చెప్పాలి నువ్వు. ముక్కున్నది ఏమిటికండి? అవును, ఏది ఆ పని చేస్తూనే ఉండాలి. ఉండవై, అది వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనిషిన తర్వాత రోగం రాకుంటే ఉంటుంది. మనిషిన తర్వాత దేవుడికే రోగాలు వచ్చినాయి, ఆపత్తులు వచ్చినాయి. ఆయనకు రోగం రావటం ఏందని అనకండి. భక్తులు ఇస్కియాకు రోగం రాలేదా? ఏమండి, నయమానికి రోగం రాలేదా? ఏబుకు రోగం రాలేదా? వచ్చినే రాలేదమ్మా. వాళ్ళకంత పెద్ద రోగాలు వస్తే వాళ్ళు మారలేనప్పుడు మరి నీకు చిన్న చిన్న రోగాలు వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నావు. గుర్తుపెట్టుకో, ప్రేమించు. విడువలేదయా నన్ను, మరువలేదయా నన్ను, విడువలేదయా నన్ను, మరువలేదయా, మరువలేదయా నన్ను, విడువలేదయా. నిన్ను నమ్మిన బిడ్డలను మరువలేదయా. అందరం కలిసి కొడదాం సపోర్ట్, ఏం పర్లేదు, కొట్టండి, సపోర్ట్ కొట్టండి. నిన్ను నమ్మిన బిడ్డలను మరువలేదయా, నిన్ను నమ్మిన ప్రజలను విడువలేదయా. నువ్వు చూపిన ప్రేమను విడువలేదయా, నువ్వు చూపిన ప్రేమను విడువలేదయా. నువ్వు చేసిన మేలులను మరువలేనయా, నువ్వు చూపిన ప్రేమను విడువలేదయా. విడువలేదయా నన్ను, మరువలేదయా నన్ను, విడువలేదయా. విడువలేదయా నన్ను, మరువలేదయా, మరువలేదయా నన్ను, విడువలేదయా. నిన్ను నమ్మిన బిడ్డలను మరువలేదయా,
నిన్ను నమ్మిన ప్రజలను విడువలేదయా. నువ్వు పలికిన మాటలను మరువలేనయా. నువ్వు చూపిన బాటను విడువలేదయా. నువ్వు పలికిన సపట్లు నువ్వు చూపిన బాటను విడువలేదయా. విడువలేదయా నన్ను, మరువలేదయా నన్ను, విడువలేదయా. ఆమేన్. నువ్వు పలికిన మాటలు, నువ్వు చూపిన బాట దేవుడు నీకు ఏదైతే దారి చూపాడో, ఏదైతే మార్గం చూపించాడో, నీ కోసం దేవుడు పడరాని పాటలు పడ్డాడు. ఆయన పడ్డ బాధలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనం సహించగలమండి. ఆయనతో నడిచిన సేవకులు, అదే భక్తులు, బైబిల్లో రాయబడిన వారు పేర్లు, పెద్ద పెద్ద గొప్ప ఏమండి దైవజనులు, అటువంటి వాళ్ళు, దేవుని సేవకులు ఏమండి, వాళ్ళందరూ కూడా ఎంత పోరాటం చేశారో తెలుసానండి. వారు దేవుణ్ణి ప్రేమించారండి. ఎన్నుదిరగలేదండి. ముందడిగేశారు కానీ వెనక్కడిగేలేదండి. స్టెఫన్ని దేన్ని తీసుకుని కొట్టారండి? రాళ్ళతో కొట్టారు. మాట అంటే సహించవు ఎందుకని నువ్వు? ఏమండి, రాళ్ళతో కొట్టారు కదండి, నిన్ను మాట మాత్రముతోటే తిట్టారండి. ఎందుకు సహించట్లేదు నువ్వు దేవుని గురించి? ఓర్పుకోవా? దేవుడేమి నేర్పాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఒక చెంప కొడితే మరొక చెంప ఇవ్వని చెప్పాడు. దేవునికి స్థుతి కలుగునగాక. వాళ్ళు పడలేదంటారా ఆ పాటు? ఆ కష్టాలు వాళ్ళు పడలేదండి? ఆ శ్రమలు వాళ్ళు పడలేదంటారా? అమ్మ వెనకుండోళ్ళు నాకు కనిపించట్లేదురా, చెప్పండి రా, చేతులు ఎత్తండి. వెనకుండోళ్ళు ముందుండోలాగానే వెనకుండోళ్ళు చేతులు ఎత్తండి. ఇద్దరే ఎత్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లాడు. హల్లెలూయా. చేతులెత్తి ఒక్కసారి అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. అందరం చేతులెత్తి హల్లెలూయా. పాటలు పాడండి, చప్పట్లు కొట్టండి. పాటలు పాడండి, చప్పట్లు కొట్టండి. యేసయ్యకు ప్రార్థించండి, యేసయ్యను ప్రేమించండి. ఇక్కడ రెండు రకాలు అనుకోవచ్చు మనం. ఒకటి యేసయ్యకు ప్రార్థన చేయండి, ఒకటి యేసయ్యను ప్రేమించండి. ఎలా ప్రేమించాలో? చప్పట్లు కొట్టాలి, పాటలు పాడాలి, ప్రభుని స్తుతించాలి. చాలామంది అండి చాలా ప్రేమిస్తున్నాం అంటున్నారు. ఏమనుకోబాకండి, దయచేసి ఏమనుకోబాకండి. క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ముందు అయ్యగారితో ప్రార్థన చేయించి తర్వాత బ్రాహ్మణుతో ప్రేమించవా, దండం పెట్టానక్క, ప్రేమించావా. ముందు అయ్యగారి ద్వారా ముగ్గు పోపించి తర్వాత గుంట తీసినాక నవధాన్యాలు. ప్రేమించావా? మరి ప్రేమించావని ఇందాకనే చెప్పిందండి. ప్రేమించారండి. దేవునికి స్తోత్రము కలుగునగాక. చేతులు ఎత్తరేమండి? చలి వచ్చిందా మీకు? కోపం వచ్చింది అనుకుంటా. చలి రాలేదు కానీ ఇక్కడ మీకు కోపం వచ్చి ఉంటుంది అనుకుంటా. పాస్టర్ గారు అలా చెప్పబాకండి అంటే దేవుడు నాతో మాట్లాడిస్తున్నంటే నీ జీవితంలో మార్పు రావటానికి బిడ్డ. నీ జీవితంలో ఒక మంచి బాట వేసుకో, ఒక పునాది వేసుకో. క్రీస్తుని నమ్మినామండి. దేవుని నమ్మిన వాళ్ళం మళ్ళీ లోకములకు వెళ్తే ఏమండి, లోక ఆచారాలకు వెళ్తే ఏమండి, దేవుని ప్రేమిస్తున్నావండి? నువ్వు ప్రేమిస్తున్నావా? దేవునికి స్తోత్రం కలుగునగాక. అన్నయ్య ప్రేమిస్తున్నావా? దేవునికి మహిమ కలుగునగాక. ముగిస్తున్న దయచేసి చివరి మాట చదువుకుందాం. చూడండి, చివరి మాట అదే యోహాను సువార్త 21వ అధ్యాయము 17 వాక్యం చదువు బిడ్డ. 21:17. ఎన్నోసారి అంటమ్మా? నాకు తెలిసింది మీకు ఎన్నోసారి ఈ వాక్యం. ప్రేమను గురించి చెబుతుంటాం కదండి. ఎన్నిసార్లు ఎన్ని ఉంటావు? ఒక్కలన్నా మాట్లాడలేదు అక్క, ఎందుకు మరి? మీరు ఆదివారానికి వెళ్ళండి, ప్రేమను గురించి వెళ్ళలేదంటారు ఇంతకుముందు. ఎన్నోసారి తమ్ముడో? మూడోసారి. ఆ చదువు. మూడోసారి ఆయన
యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావని అడుగుతున్న ఆ యేసు ప్రభు చూడండి ఎంత క్వశ్చన్ వేశాడో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏ కుమారుడా? యోహాను కుమారుడైన సీమోనా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకసారి మీ పక్కన చూడండి, అక్కడ నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? బిడ్డ నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? పాస్టర్ గారు నన్ను ప్రేమిస్తున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సంఘ పెద్ద మోషే గారు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నారు, నన్ను మోసం చేస్తున్నారు. ముందు ప్రేమిస్తారు, వెనక గోతులు దిగుతారు. లేరా? లేరక్క. నాకు తెలుసు సల్లిరాట్ల మీకు కోపం వస్తుంది, నాకు తెలుసు. కోపం వస్తుంది అక్క. మంచి మాటలక్క, మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? మన వాళ్ళం ఒక్కరిని కూడా వదిలిపెట్టలే. అంత కష్టపడ్డా తెలుసా? అని ఫస్ట్లో భాగ్యం ఉన్నప్పుడు చిన్న చిన్న మైకులు తీసుకొని ఊరికి మీ ఊళ్ళో ఒక్కరోజు ఇక్కడ కూటమి పెట్టేప్పుడు ఒక్కడ నమ్మలేడా? మీకు గుర్తుందా? సువార్త కూడిక చేసినప్పుడు అందరి మీద పెట్టించారండి ఇక్కడ ప్రార్థన. నువ్వు చెప్పటం కాదమ్మా, నువ్వు ముచ్చింతలవామి, వీళ్ళు చెప్పట్లేదండి ఊరోళ్ళు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిజమమ్మా, మేము అక్కడి నుంచి వస్తే ఈ గ్రామంలో అందరూ వేసుకొని ప్రార్థన పెట్టించిన, అందరు పెట్టించారు ఇక్కడ, అందరు కలిపి. నేనే చెప్పాయ్యా, అన్ని ఊళ్ళల్లో పెడుతున్నామయ్యా, అన్ని గ్రామాలలో పెడుతున్నామయ్యా, మీ గ్రామంలో కూడా మేము పెట్టాలి అంటే రండి అయ్య గారు అన్నారు. తలా కట్టేసుకొని ఏం చేసి ఇప్పుడు గుర్తొచ్చింది అనుకుంటా, చెల్లి ఇప్పుడు మాట్లాడుతుంది. అప్పుడు ఏమన్నా నమ్మినవా చెల్లి నువ్వు దేవుని? అమ్మ అటు వెనక మళ్ళీ వెళ్ళి ఇటు అటు ఇటే చూస్తున్నావా? నువ్వు అటు చూసినట్టు కనిపిస్తుంది నాకు. హల్లెలూయా. అప్పుడు మీరేమో దేవుని నమ్మారు చెల్లె? నమ్మారు చెల్లె? ఇలా కాస్త కూస్తూ దేవుని తెలుసుకున్నావు కదా, తెలుసుకున్న దేవుని ప్రేమను తెలుసుకున్నావు కదా. మిమ్మల్ని నేను కించపరచడానికి చెప్పట్లేదండి. దేవుని నామమును ఎక్కడ ఎత్తినామో అక్కడ మొలిసిందండి చెట్లు. వ్యర్థం చేయలేదు బిడ్డ, చప్పటి కొట్టి దయచేసి. ఎక్కడ విత్తనం వేసినా ఆ విత్తనాన్ని దేవుడు వ్యర్థం చేయలేదు తమ్ముడు. ఈ బ్రదరే ఆటో, ఈ ఆటో కాదు, చిన్న ఆటో, చిన్న బాక్సులండి, నిజంగా చిన్న బాక్సులు. చాలా దిక్కుల సువార్తను ప్రకటన చేసిన, కానీ ఎక్కడికి వెళ్తే వాడిని బ్రతుకున్నాం చాలు. ఎలా బ్రతుకున్నాం? క్రీస్తులో బ్రతుకున్నాము. యేసయ్యను నమ్ముకున్నాం చాలు. ఎక్కడికి వెళ్ళే పక్షి అక్కడికి వెళ్ళండి, నేను కాదంటలే. కానీ దేవుణ్ణి ప్రేమించండి, దైవజనుణ్ణి ప్రేమించండి, దైవాన్ని ప్రేమించండి. దయచేసి దేవుణ్ణి ప్రేమిస్తే దైవజనుని ప్రేమించినట్టు, దైవజనుని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించే. నా ఒక్కని గురించి చెప్పుకోవట్లే ఇక్కడ నేను, అందరి గురించి చెప్తున్నా దయచేసి. కానీ మనం అందరం కలిసి ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. సీమోను, అదే యోహాను కుమారుడైన సీమోను, మూడోసారి చెప్తున్నాయ్యా నీకు. ఒకటి అయిపోయింది, రెండు అయిపోయింది, ఎన్నోసారి రా? మూడోసారి చెప్తున్నా. కుమారి, కుమారుడా, నీకు ఎన్నోసారి చెప్పినప్పుడు? మూడోసారి. చదువునన్నా. నన్ను ప్రేమిస్తున్నామని అడగగా మూడోసారి తను అడిగినందున పేతురు కోప్పడ్డాడంట. ఇంక 4 సార్లు నేను ఎట్టినా అన్నాను అనుకో, నోరు మూసుకోవయ్యా అట్లాంటివేంది అని నువ్వు కూడా అంటావు నాకు తెలిసి. అక్కడ ఆయన కూడా ఏం పడ్డాడు? వ్యసనం అంటే కోపం. ఇప్పుడు కాస్త కూస్తే మనకు కూడా ఏమొస్తుంది? అప్పుడప్పుడు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఉండమంటే ఇక అప్పుడు కోపం వచ్చేస్తుంది. ఆయన కూడా అన్నాడు, పేతురికి ఏమొచ్చింది అక్కడ? కోపం వచ్చింది. తర్వాత చదువునానా, ప్రభువా నువ్వు సమస్తము వెరిగిన వాడువయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వే ఎరుగుదువని ఆయనతో చెప్పును. దేవునికి స్తుతి కలుగును గాక. నేను నిన్ను ప్రేమిస్తున్నా, అయితే నా మందను నువ్వు మేపమంటాడు. అక్కడిగా కింద చదివితే, యేసు నా గొర్రెలను మేపు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నువ్వు ప్రేమిస్తున్నావు కదా, అయితే ఇప్పుడు నా మందని గొర్రెలను నువ్వు మేపు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఈరోజు ఎక్కడికి వచ్చిన తర్వాతే ప్రభు ఏం మాట్లాడాలయ్యా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చిన ప్రార్థన. ఈరోజు అన్ని ఫోన్లే, అన్ని సమస్యల ఫోన్లు, అన్ని ఇబ్బందుల ఫోన్లు. ఆ ఫోన్ల ద్వారా ప్రార్థన కూడా చేయలేదండి ఇలా ఇంటికాడ. దేవునికి స్తుతి కలుగును గాక. చాలామంది చేయకపోయినా చేసి వచ్చినామని చెబుతారు ఇక్కడ. నాకు నచ్చదు అది. ఇదొక స్టెప్పు. ఏంటి ఇదొక స్టెప్పు? ఏం స్టెప్పు? ఏం మాట్లాడలే నాకు తెలిసి. చేయకపోయినా చేసిందని చెబుతుంటారు.
కానీ ఇవాళ నేను ప్రార్థన చేయలే. కానీ దేవుని కృపను బట్టి ఇక్కడికి వచ్చినాక ఆటోలు వచ్చేటప్పుడు మాత్రం చిన్న ప్రార్థన చేసుకుంటూ వచ్చా. ప్రభువా మాట్లాడయ్యా, ఆ ప్రాంతాన్ని దీవించయ్యా, ఆ కుటుంబాన్ని దీవించయ్యా. ఈ కుటుంబంలో ప్రార్థన పెట్టాలని ఒక 2-3 రోజుల క్రితం చెప్పాను. అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుడు మనల్ని కూడా. మనం ప్రేమించేది ఎలా ఉందంటే, ఆ పాపు అవసరానికి అలా కాదు. దేవుడేమో పడిపోయినా ప్రేమిస్తున్నాడు, ఒకటి గుర్తుపెట్టుకోే కదా. చెడిపోయినా ప్రేమిస్తున్నాడు, తప్పిపోయినా ప్రేమిస్తున్నాడు, రాకపోయినా ప్రేమిస్తున్నాడు. ఆయన అన్ని రకాలుగా ప్రేమిస్తే నువ్వు చివరి దాకా దేవుల్లో ఉండవా? నువ్వు చివరి దాకా దేవుల్లో ఉండవా? మనం ఏం చేస్తాము? ఇప్పుడు కాసేపు ఇక్కడ, ఇంక కాసేపు ఇంకో కాడ. అదేనా మన ప్రేమ? అదేనండి మన ప్రేమ. నువ్వు తప్పిపోతే ప్రేమించాడు, నువ్వు చెడిపోతే ప్రేమించాడు, నువ్వు పడిపోతే ప్రేమించాడు, నువ్వు ఆపదలో ఉంటే ప్రేమించాడు, అపాయములు ఉంటే తప్పించాడు. ఆయన తుద శ్వాస వరకు నీ కొరకు రక్తాన్ని సిందించాడు. అందుకనే శిలువ మీద నీ కొరకు ప్రాణము పెట్టాడు. అందుకని శిలువ మీద ప్రాణమిడాచి ప్రజల కొరకు ప్రేమ చూపి, శిలువ మీద ప్రజల కొరకు ప్రేమ చూపి, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, వందనమయ్యా యేసయ్య, వందనమయ్యా, వందనమయ్యా యేసయ్య, వందనమయ్యా. ఆమెన్. శిలువ మీద ఏం పెట్టాడండి? ప్రాణం. ప్రజల కొరకు ఏం పెట్టాడండి? ప్రేమ, ప్రేమ, ప్రేమ. అవును, నా దేవుడు నీకోసం ఇంకా చేతులు సాపి ఉంచాడు. వస్తావా? ఆయన చెంత దగ్గరికి వస్తావా? ఆయన రెక్కల కిందకు వస్తావా? ఆయన చేతుల కిందకు వస్తావా? ఆయన ప్రేమలో ఉంటావా? ఆయనలో నువ్వు ఉంటావా? నువ్వు ఆయన గాక ప్రేమిస్తే, నీ ప్రేమ ఒక్కటి ఆయన మీద నిలకడగా ఉంటే ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు, నీ నామాన్ని ఘనపరుస్తానన్నాడు, నీ నిధులను నింపుతానన్నాడు, నిన్ను ఆపదలో ఉంటే తప్పిస్తానన్నాడు. ఇంకేం కావాలి నీకు? ఒకటి ఆస్తి ఇస్తానన్నాడా? ఇస్తానన్నాడమ్మా? నిధులు నింపుతానన్నాడా? స్థిరమైన ఆస్తి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? గణపరుస్తానన్నాడు. ఘనము. ఎవరిని గణపరుస్తామండి మనం? నువ్వు గణపరచగలవు ఒక మనిషిని? ఆయన గణపరిస్తే ఎట్టుంటుందో తెలుసా అండి? మోగోడు వచ్చి పాట పాడితే ఎట్టుంటుందండి? ఘనతగా ఉంటుంది. ఇప్పుడు చదువులేనో నేను ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా? ఇది గణపరచటం కాదా? అని చదువుకున్నానండి నేను. చెప్పండి, మీకు ఒకప్పుడు దేవుడి దల్లే మీరు పాట పాడినా, ప్రార్థన చేసిన, పాడినమ్మంటే ఆ చెల్లి ఎంత బాగుపడిందండి. ప్రేమను గురించే మాట్లాడింది, ప్రేమను గురించే పాట ఎత్తింది. నేను ఇక్కడ అదే చూస్తున్నా, ప్రేమను గురించే. ఏమని? ఆ పాట ఏంటండి? మీకు రాదా? అందరం ప్రేమ యేసయ్య, ప్రేమ, ప్రేమ యేసయ్య, ప్రేమ, ప్రేమ యేసయ్య, ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడొస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ. ఎప్పుడంట? అద్భుతము. నేను ఇక్కడ ఏ వాక్యం చెప్పాలనుకున్నా ఆ బిడ్డ ఇక్కడ ఈ పాట పాడినందుకు చాలా హ్యాపీ అనిపించింది నాకు అక్కడ.
సంతోషం. దేవుడు ఎవరితోటైనా మాట్లాడతాడు. దేవుడు పాటతో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, ప్రార్థనలో మాట్లాడతాడు. ప్రభు కృప మన మీద ఇక్కడ ఉంది. మీ గ్రామం మీద విస్తరించును గాక. ఆమేన్ చెప్పు బిడ్డ. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. తండ్రి కంటే తల్లి కంటే ప్రేమించే ప్రేమ, నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ. బా, ఇప్పుడు నేను ఏడుస్తే ఎవరైనా ఎత్తుకుంటారని నన్ను? మరి అదే ఎత్తుకున్నా నేను లేవలే. దేవునికి మేము కలుగును గాక. అవును కదా తమ్ముడు. ఇప్పుడు నేను ఏడిచాను అనుకో, నన్ను ఎత్తుకుంటావా? నువ్వు ఎత్తుకుంటావా? నువ్వు నన్ను ఎత్తుకోవు కానీ ఒక ఆయన ఎత్తుకొని నడిపించే దేవుడు నా పక్కన ఉన్నాడు. ఇక్కడ దేవునిగా చదువునన్నా కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడుని నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఈ మూడిటిలో ఏదిరా చెప్పు బిడ్డ? ప్రేమ. ప్రేమ. కొరింథీయుల్లో చెప్పాడు ఆ మాట. 13:13 అంటాడు, ప్రేమే శాశ్వతమైనది. నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, నేను పడిపోతుంటే తన అరచేతిలో చెక్కుకున్న ఈ మూడు మాటలు నేను చెప్పాలి. నేను ఏడుస్తుంటే, నేను పడిపోతుంటే, ఆ తర్వాత అబ్బా అలాంటి కదా అనం. మనం అబ్బాని ఎటువంటి దానికి అనం, కొత్త వాడుగా అబ్బా ఎటువంటి కాడు అనమండి. ఎటువంటి మాటల కాడు మనం మాట్లాడాలండి. ఎటువంటి మాటల కాడు మనము మాట్లాడాలి బిడ్డ. కొంచెం మంచి మాట వచ్చినప్పుడు అబ్బా అంటే ఏమి నష్టమైంది? దేవునికి స్తుతి కలుగును గాక. నిన్ను మేము ప్రేమిస్తున్నాడండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నిజంగా చాలా చాలా ఈరోజు ఈ ప్రాంతానికి రావటానికి హ్యాపీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఐ లవ్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి అంటారు ఆ మాట మీరు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. ఒకసారి నీ పక్కన నన్ను ప్రేమిస్తున్నాడు. ఐ లవ్ యూ జీసస్. నెంబర్ 1. పోనీలే, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ నాకు హ్యాపీ అనిపించింది అంతే. ఇది చదివించినందుకు, అవును చదివించినందుకు. మళ్ళొకసారి అవును. దేవునికి మేము కలుగును గాక. మనం అల్లేవులేండి అన్నట్టుగా దేవుడు నడిపించును గాక. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, నన్ను ప్రేమతో ఆహ్వానించిన కుటుంబాన్ని తరపున మీ అందరికీ తెలియజేస్తూ ఒక్క మాట రోమిలికి రాసిన పత్రిక 8:28 చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 8:28 రోమిలికి రాసిన పత్రిక. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా, ఇక్కడేనండి, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరుగుచున్నవి. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఎవరిని ప్రేమించిన వారికి? ఆయనను ప్రేమించిన వారికి. ఆయననగా ఎవరు? దేవుణ్ణి ప్రేమించిన వారికి సమస్తము సమకూర్చి మేలులను కలగజేస్తాడంట. నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించండి. అవునండి, ఆయనను ప్రేమించటం మనం నేర్చుకుంటే చాలా దీవెనలు ఉన్నాయి. ఆ ప్రేమ మనం ప్రేమిస్తున్నాము అంటున్నాం కానీ అది నిజమైన ప్రేమ కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కోపముతో, అసూయతో, వీర్చతో, కక్షతో, ఏవండి పగతో, ఏవండి ఏదేదో మన మనసులో పెట్టుకొని మనం నడుస్తున్నాం, మళ్ళీ దేవుని ప్రేమిస్తున్నాం అంటున్నాం. ఇది ప్రేమ కాదండి. నిజమైన స్వచ్ఛమైన ప్రేమ దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమలాగా ఆయన మనల్ని ప్రేమించినట్టు నువ్వు కూడా ప్రేమిస్తే, ఒక 4 మాటలు ఏం చెప్పాడంటే, ఒకటి నీ నామాన్ని హెచ్చిస్తానన్నాడు, నిన్ను ప్రేమిస్తానన్నాడు, నిన్ను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు, నీ నిధులను నింపుతానన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. నీ నిధులను నింపేవాడు ఏమండి? ఆయన నామాన్ని ఎరిగితే ఆయన నామములు నిన్ను గొప్ప చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మాటలు దీవించి నడిపించి ఆశీర్వదించునుగాక. అందరము తలలు ఉంచుదాం.
కళ్ళు మూసుకుందాం. ప్రభు నామమున ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపులో ఉన్న మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి నాయనా నిన్ను ప్రేమించిన వారిని నాయనా మమ్మల్ని నువ్వు ప్రేమిస్తానని చెబుతూ, అయ్యా నన్ను ప్రేమించిన వారిని నేను వారిని తప్పిస్తానన్నావు. ఆపదలో కావచ్చు, అపాయములో కావచ్చు, అయ్యా ఎలాంటి ప్రమాదం ఉండా నువ్వు తప్పిస్తావు. అయ్యా ఆ రోగమే కావచ్చు, ఆ బాధే కావచ్చు, ఆ గాయమే కావచ్చు, ఆ నిందే కావచ్చు, ఆ అవమానమే కావచ్చు, నువ్వు ప్రేమిస్తే నాయన మేము ప్రేమించబడతాము. నాయన మేము కూడా నిన్ను ప్రేమించే వారముగా మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి.